నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు వీర హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగానైతే శోభాయాత్ర కార్యక్రమం అలాగే ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఈరోజు హైదరాబాద్ పట్టణంలోని గౌలిగూడలోని రామ్ మందిర్లో ఈరోజు ఉదయం నుంచి యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి హనుమాన్ శోభాయాత్ర అయితే ప్రారంభించడం తెలిసింది. దీన్ని ఈరోజు పలువురు ప్రముఖులు కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఆ స్వామివారిని దర్శించుకున్నట్టుగా తెలిసింది. ఇంత కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఇక్కడికి వచ్చి భద్రతా పర్యవేక్షణ కూడా చేసి ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా చేశారా అని కూడా అధికారులను అడిగి విచారించినట్టుగానైతే తెలుస్తుంది. ఇంకా మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర అయితే ఇక్కడ నుంచి ప్రారంభమై ఆ కోటి నుంచి తాడిబంద్ వరకు ఈ యొక్క యాత్ర అయితే సాగనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ శోభాయాత్ర పాల్గొనడానికి ఇటు హైదరాబాద్ నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఈరోజు వీర హనుమాన్ జయంతి సందర్భంగానైతే ఆ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క స్వామివారి శోభాయాత్రలో పాల్గొనున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులను కూడా భక్తులను మనం మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మేము ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాము హనుమాన్ జయంతి. ఈ జులూస్లో దగ్గర 10 నుంచి 15,000 మంది పాల్గొంటారు. ఇక్కడ నుంచి గౌలిగూడ నుంచి తాడబంద్ హనుమాన్ వరకే చేరుకునే వరకే 50 నుంచి 1,00,000 మంది దాకా ప్రతి సంవత్సరము ఈ ర్యాలీ ఎంతో ఘనంగా జరుపుకుంటాము. అలాగే ఈ ర్యాలీలో భక్తులు కానీ ఇంకా వేరే మతస్థులు కూడా పాల్గొని వాళ్ళు ప్రసాదాలు పులిహోర కానీ జ్యూసులు కానీ లోకల్గా ఆరెంజ్ జ్యూసులు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ భోజనాలు అవన్నీ చేస్తారు. అన్నదానం కూడా చేస్తాము. ప్రతి సంవత్సరము 1,00,000 మంది ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రకి పాల్గొంటారు. ఓకే, అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందా? ఈసారి ఇంకొక 20,000 మంది ఎక్కువ వస్తారని అంచనా. ఎందుకంటే ప్రతి సంవత్సరము భక్తి అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే భక్తులకి నమ్మకం అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది ఓకే, ఈరోజు గౌలిగూడ నుంచి ప్రారంభమైనటువంటి హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి మందరు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. నమస్తే అండి, మీ పేరు? అన్న, నా పేరు జీతు గుప్తా, ముండా మార్కెట్ డివిజన్ ప్రెసిడెంట్ నేను. ఓకే, మీరు ఈ శోభాయాత్రలో ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? నేను ఈ శోభాయాత్రలో గత 15 సంవత్సరాలు పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఈసారి మా అంతా టీంతోని కూడా మా కార్పొరేటర్ కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. కార్పొరేటర్స్ అని ముండా మార్కెట్ కార్పొరేటర్ అంతా స్టార్ట్ చేసి మేము ఇక్కడ శోభాయాత్ర మేము కొనసాగుతాం. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? ఏర్పాట్లు చాలా పవర్ఫుల్ ఉన్నాయి అన్న, చాలా సూపర్ పవర్ఫుల్ ఉన్నాయి. అంతా శ్రీరామ రక్ష అన్న, మొత్తం ఇది జబర్దస్త్ ఉన్నాయి అవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో భారతదేశంలో హిందూ ధర్మం కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు రక్షణ ఉందనుకుంటున్నారా? భద్రత ఉందని మీరు భావిస్తున్నారా? అన్న, 100% హిందూ గుళ్ళకి మేము హిందువులమే రక్ష చేసుకుంటామని, ఎవరిది ఏ గవర్నమెంట్ అవసరం మాకు లేదనేసి మా హిందువుల గవర్నమెంట్ మేము తీసుకొచ్చుకుంటాము. మా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ప్రతి ఒక్క హిందూ దేవాలయంకి మేము సొంతంగా మేము ఇక్కడ రక్ష కల్పించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా కొన్ని రోజుల క్రితం హిందూ దేవాలయాలపైన దాడులు ఇట్లా జరిగినాయి. వాటిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అదే చెప్తున్నా కదా, ఇవన్నీ మొత్తం ఇవి ముస్లిమ్స్ ఇది ముస్లిం జిహాదీ మీద మొత్తం నడుస్తున్నాయి. ఇవన్నీ మేము ఇది నెక్స్ట్ టైం ఇది కానియేమో, మేము కొట్లాడి మేము పని చేపించుకుంటాం. ఇది భారత్ మాతాకి జై. ఈరోజు హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరము మనం ఇలాగే జులూస్ తీస్తూ ఉంటాము, ర్యాలీ తీస్తూ ఉంటాము. ర్యాలీ మన హిందువులందరూ ఒక్కటై, ఇది ఒక నిదర్శన మన అందరికీ. మనమందరం ఒక్కటై ఉండాలి, అది ఇంపార్టెంట్. మనం ఒక్కటి ఉంటేనే మనం ముందు సాగుతాం, లేకుంటే ముందు ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది ఫ్యూచర్ జనరేషన్కి మనం ఒక్కటిగా లేకుంటే. అయితే ప్రస్తుతం ఈ ఏర్పాట్లు హైదరాబాద్లో ఈ శోభాయాత్రల ఏర్పాట్లు ఎట్లా చేశారని మీరు భావిస్తున్నారు? శోభాయాత్ర చాలా బాగా జరుగుతుంది హైదరాబాద్లో. ఎక్కడ జరిగినంత మంచిగా జరుగుతుంది ఇక్కడ, ఫస్ట్ క్లాస్గా. అయితే గత కొన్ని రోజులుగా మనం చూసాం, మన హైదరాబాద్లో కావచ్చు, ఇట్లా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల దేవాలయాలపైన కూడా దాడులు జరిగినాయి. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఎట్లా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు? ఇది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ లేని వాళ్ళు చేయరు. ఇదంతా చేసేదంతా దుర్మార్గం, రాక్షసు జాతి వాళ్ళు చేస్తారు, హిందూ జాతి వాళ్ళు చేయరు. మనం హిందువులు ఎక్కడ కూడా అనార్చకాలు చేయరు. సో కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి, ఈ రాక్షసులతో జాగ్రత్త ఉండాలి మనం.
దీనికి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ మన అనుకూల గవర్నమెంట్ని తీసుకురావాలి. అది మన బాధ్యత. మనం హిందువులందరం కలిసి హిందూ గవర్నమెంట్ని తీసుకురావాలి. అది మన బాధ్యత. మన తర్వాత మనం అనడం వేస్ట్, వాళ్ళని వీళ్ళని అనడం వేస్ట్. మన బాధ్యత మనం నిర్వహిస్తే ఎవడు మనం ఏం చేయలేడు. ఇంకా ఫైనల్ గా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే హిందువులంతా ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు? హిందువులంతా ఒక్కటిగా ఉండాలి. హిందువులు మనం మీరు ఏ కులం అని ఉండని, ఏ జాతి అని ఉండని, మనం ఎప్పుడైతే హిందూ అని వచ్చిందనుకో మనం అంతా ఒక్కటిగా ఉండాలి. అదే మనది. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మనం కోటిలో ఉన్నాం. కోటికి సంబంధించి ఈ హనుమాన్ సంబంధించిన భక్తులు మనతోటి ఈ శోభాయాత్ర పాల్గొన్నారు. వాటిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు జనార్దన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత విశేష సహప్రముఖు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా దీనికి అటెండ్ అవుతా. ఇది హిందూ సమాజ సంఘటనకు ఒక శక్తి స్వరూపం. ప్రతి హిందువులో హనుమంతుడు ఉంటాడు. రాముడే హనుమంతుడు. ప్రతి హిందువు కూడా హనుమంత్ స్వరూపమే. ప్రతి హిందువు కూడా రామ స్వరూపమే. ఎవరైతే ఈ దేశంలో పుట్టిండో, ఎవరైతే మనకు రక్తంలో భారతదేశ ఇష్టం కోసం, సనాతన పరిరక్షణ కోసం పనిచేసే ప్రతి వ్యక్తి కూడా రాముని ఆదర్శంగా పనిచేసుకుంటూ అంజైన ఉత్సవంగా ఈ దేశం కోసం, ధర్మం కోసం జీవిస్తాము. ప్రతి కార్యకర్త కూడా దేశం కోసం, ధర్మం కోసం. మా ప్రథమ లక్ష్యము భారత జాతి, భారత మాత జై. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేసిరని మీరు భావిస్తారు? పెద్దవాళ్ళు చాలా ముందు ఇది అనుకోని, ఇది ఇంత సమావేశం జరిగిందంటే ఈజీ కాదు. 2 నెలల కోల ప్రయత్నం జరుగుతుంది. గత 2 నెలలకు 3 నెలల కోలే కేంద్ర ప్రాంత కార్యదర్శి, సహకార్యదర్శులు, భజన సంయోజకులు, ప్రతి కార్యకర్త కూడా ఇన్వాల్వ్ అయ్యి సమాజాన్ని సంఘటితపరిచే శక్తివంతులై పనిచేస్తారు. ప్రతి కార్యకర్త కూడా అమూల్యమైన వ్యక్తి. ఈ రోజు ఇంత సమాజం ముందుకు రానికి ప్రతి కార్యకర్త శ్రమ. అయితే ప్రస్తుతం తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. వీటి మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అది కుహాన మేధావుల పని, కుహాన దుర్మార్గుల పని. అది ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పిచ్చి వాళ్ళ పేరు పనిచేస్తారు. కానీ సనాతన ధర్మ వారసులు తిరగబడితే దాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు హిందువులు చైతన్యమైన వారు ఒక సింహం లాగా విజృంభిస్తారు. సింహం ముందు నక్కలు పనిచేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో హిందువులను సంఘటితం చేయాలంటే ఎట్లా ఏం చేయాలని మీరు భావిస్తారు? హిందువులు ఆడే సంఘటితమైన సింగు సంఘటితం అవసరం లేదు. మహాకుంభమేళ సంఘటితమే. రేపు కాబోయే తరాలు కూడా హిందూ సమాజం సంఘటితమే. ఎప్పుడు ధర్మంపై అధర్మంపై ధర్మం పైన దాడి జరుగుతుందో అప్పుడు హిందువులు ఖచ్చితంగా సంఘటితమవుతారు. హిందూ ధర్మ రక్షణే హిందూ విశ్వ పరిషత్ లక్ష్యము. ప్రతి సంఘ కార్యకర్త, ప్రతి హిందువు కూడా దేశం కోసమే. రాముని వారసులైన ప్రతి వ్యక్తి కూడా దేశం కోసం, ధర్మం కోసం అవసరమైతే సంఘటితంగా అయ్యి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తారు. గత చరిత్రలో కూడా భారతదేశానికి ఏమైనా అపద్మత జరిగినప్పుడు హిందువులు మాత్రమే నాయకత్వం వహించి ఈ దేశ రక్షణకు సురక్షితంగా కాపాడిన వ్యక్తి హిందువులు మాత్రమే.